సిలువ తర్వాత ఇంకొక ఎత్తు. సిలువకు ముందు ఓడిన వాళ్ళు సిలువకు వచ్చిన తర్వాత ఏమయ్యారు? గెలిచారు. దెర్ ఇస్ పవర్ ఇన్ క్రాస్. దెర్ ఇస్ పవర్ వెన్ యూ అప్రోప్రియేట్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్. ఆయన పొందిన దెబ్బలే మన స్వస్థత. ఆయన కలుసులో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంతకుముందు దేవుడి కలుసుకునే వాక్యం లేదు. కలర్స్లో వేసుకున్నవారు అడ్డుగా ఉన్న తెరని ఏం చేశాడు? చీల్చేశాడు. ధారాళమైన ప్రవేశాన్ని ఇచ్చేశాడు. ముగిస్తూ అడుగుతున్న ప్రియ సోదరుడు, ద్వితీయోపదేశకాండం 3:14 3:11 రెఫాయింలో లాస్ట్ ఒక రాజు ఉన్నాడు. వాడి పేరు భాష. ఓగు రాజు, భాషాన్ రాజు. ఈడొక్కడు ఏకమేకయ్యి వారికి విజయం రాకుండా అడ్డుకున్నాడు. వారి విజయాన్ని మధ్యలో ఒక్కడు నిలబడ్డాడు. ఈరోజు నీకు నీ బ్రేక్ త్రూ మధ్యలో ఒకడు ఉన్నాడా? ఓగురాజు, భాషాన్ రాజు. అదే సిలువను చూసిన తర్వాత, అంటే ఇత్తడి సర్పమును చూసిన తర్వాత సంఖ్యాకాండం 21 చూస్తే లాస్ట్ లైన్లో 2 వచనాల్లో ధైర్యంగా పోయి వాడిని ఊచకొంత కోసం వాని ఆస్తి మొత్తం ఏం చేశారని గెలిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ద కాంక్వెస్ట్ వాస్ సో కంప్లీట్. A coward became courageous one. Grumbler became a gratitude one. Defeated became a defender. Loser became a winner. Wounded became a healed one. ఒక మాటలో చెప్పాలంటే స్టోరీ మొత్తం మార్చింది ఒకే ఒకటి. అది అరణ్యంలో పైకి ఎత్తబడిన సర్పం మన జీవితాలు మార్చింది. అరణ్యంలో పైకెత్తబడిన సర్పాన్ని గుర్తుగా ఉన్న కలువరిలో పైకెత్తబడిన క్రీస్తు. మీరు అడగచ్చు, సర్పానికి యేసుప్రభుకి లింక్ ఏందండి అని అడగచ్చు. నేనేసిన లింక్ కాదు, యేసుప్రభు అన్నాడు. అరణ్యంలో ఏ రీతిగా అయితే సర్పం పైకెత్తబడిందో ఇక్కడి సర్పం, అలాగే నన్ను కూడా ఏం చేస్తాడు దేవుడు? ఆయన కార్యం జరిగించడానికి పైకి ఎత్తబడేటట్టు కలవరులకు అప్పగిస్తాడు. మీరు అనొచ్చు, సర్పంతో కంపారిజన్ ఏంటండి? దయచేసి వినండి, సర్పంతో కంపారిజన్ కాదు, ఇత్తడి సర్పంతో కంపారిజన్. అక్కడ కాటేస్తుంది ఏంటి? తాపకరమైన సర్పాలు. సొల్యూషన్ వచ్చింది ఏంటో? ఇత్తడి సర్పం. అర్థం చేస్తాను. ఇత్తడి సర్పం చూడడానికి ఎలా ఉంటుంది? నిజమైన సర్పం లాగా ఉంటుంది, కానీ అది సర్పమా? కాదు. మనం మరణం ఎందుకు వచ్చింది? పాపంలో జీతము మరణం. అయితే యేసుప్రభు వారు ఈ మరణాన్ని కొట్టివేయడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు, కానీ పాపం చేయలేదు. అర్థం చేద్దాం. పాపముగా చేయబడ్డాడు, కానీ పాపం చేయలేదు. ఇందులో ఏ పాపం మరి కాదు. శతాధిపతి కానీ, పిలాతు కానీ, చివరి కలర్స్లో పక్కన రాడుతున్న దొంగ కానీ ఒకటే మాట, ఈయనలో నేను ఏ పాపము. He who knew no sin became sin for us that we might become righteousness of God. దేవుని నీతి అవునట్లు పాపం ఎరుగని దేవుడు మన కొరకు ఏమైందంటే పాపము కాల్చాడు. ఈరోజు ఆయన నీతిని అవలంబించుకుంటావా? నీతి సృష్టించును అతని రెక్కలు ఏమిస్తాయి? ఆరోగ్యం ఇస్తాయి. ఈరోజు లేఖదూడల్లో గంతులేకపోతున్నాను. ఎండిపోయిన భూమిలో ఈరోజు నీ జీవితం చితికిపోయి ముక్క చెక్కలైపోయి బ్రేక్ త్రూకి ఎదురు చూస్తున్నావా? ఈరోజు అస్సలు తాకుదా మన జీవితాలు వేసుకుంటామని మీకు అన్వరుసుల కార్యం బట్టి మన జీవితాలు మార్చబడదు కాక. ఆఖరికి వారి జీవితంలో పవర్ ఆఫ్ ద క్రాస్, ఆ సిలువను చూశారు. వారి చరిత్ర ఏమైందండి? మారిపోయింది.